అవన్నీ ఉన్నా కూడా సర్వే చేసుకుందాం. దీన్ని కూడా వివరంగా ముఖ్యమంత్రి దృష్టి కూడా మనం పెడితే వాళ్ళని నష్టపరచొద్దు, ఎంతో కొంత వాళ్ళకి విలువ వచ్చేలాగా చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ లోపుగా మనకి అక్కడైతే లీజ్ ఇస్తా ఉన్నారు. తుళ్ళూరులో మెట్టకి 30,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇస్తా ఉన్నారు. మాగాని 3 పంటలు పండే భూమికి అయితే 50,000 ఇస్తా ఉన్నారు. పళ్ళ తోటలు ఉంటే దానికి కొంత విలువ ఇస్తా ఉన్నారు. ఇది కాకుండా రైతు కూలీలు ఉంటే, ఎందుకంటే వ్యవసాయం ఇప్పుడు మీరు అన్నారు కదా, చెరువులు వేసుకుని మేము బ్రతుకుతా ఉన్నాం, మాకు ఏం ఆధారం ఉండదంటే అలాంటి వాళ్ళకి అక్కడ 2,500 రూపాయలు చొప్పున నెలకి పెన్షన్ కూడా ఇస్తూ ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు ఉపాధి హామీ పథకం కింద మనం 100 రోజులు పని ఇస్తూ ఉన్నారు. గ్రామంలో 360 రోజుల పని కూడా మరి దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. రైతు రుణమాఫీ ఉంటే రైతు రుణమాఫీ పూర్తిగా 1,50,000 ఇచ్చేయడం జరుగుతుంది. డ్వాక్రా సంఘాలకి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చేయడం కూడా జరుగుతుంది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ప్యాకేజీ. ఇంకా పూర్తి వివరాలతో మీకు వస్తాం. అంటే ఇప్పుడు మీరు ఆందోళనతో ఉన్నారు, ఏంటి 30,000 ఎకరాలు పోర్టుకి ఇచ్చేస్తున్నారా, మన భూములంతా కూడా లాగేసుకున్నారని చెప్పి రైతుల్లో ఒక భయాన్ని సృష్టించారు కొంతమంది ప్రతిపక్ష నాయకులు. ముందు మీరు ఎవరు కూడా అధైర్యపడద్దు, మీకు అండగా మేము ఉన్నాం. అంతకుముందు కూడా వచ్చి చెప్పాం, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. మీకు బాధ కలిగించే విషయంలో మటుకు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ చేయం. మీ అందరూ సంతృప్తిగా ఇక్కడ పోర్టు నిర్మాణం జరిగితే మన ప్రాంతానికి అభివృద్ధి చెందుద్ది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటేనే మేము అడుగు ముందుకేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తాం. అలాగే పిల్లలకు కూడా యువతకు కూడా చదువుకోకపోయినా వాళ్ళని తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి ఆఖరి అవకాశం. ఈ పోర్టు నిర్మాణం చేసుకోకపోతే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేసిన వాళ్ళగా మిగిలిపోతాం. ఈరోజు నిజాంపట్నం పోర్టు వస్తూ ఉంది, అక్కడ వాన్పిక్ భూముల్లో ఉండడం వల్ల ఆగింది, లేదంటే ఇప్పటికక్కడ పోర్టు నిర్మాణం జరిగితే. అలాగే ఇక్కడ మన నరసాపురంలో కూడా ఒక పోర్టు నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ 2 పోర్టులు వస్తే మన పోర్టు గురించి పట్టించుకునే పరిస్థితి ఉండదు, మనకి భవిష్యత్తు ఉండదు. ఇవాళ ఈ 16,000 ఎకరాలు కూడా పనికిరానటువంటి అక్కడ ఉన్నటువంటి సాల్ట్ ఫ్యాక్టరీలో మరి అంతంత మాత్రం ఆదాయం వస్తుంది. ఇవాళ సాల్ట్ ఫ్యాక్టరీ కాబట్టి 4-5 వేల మందికి ఉపాధి వస్తుంది. అలాంటి ఫ్యాక్టరీలు ఎక్కువ పెడితే ఈరోజు ఎక్కువ మందికి ఉపాధి వస్తుందని ఉద్దేశంతో 16,000 ఎకరాల్లో ఒక మంచి ఇండస్ట్రీస్. ఎందుకంటే మనకి సముద్ర తీరంలో ఆయిల్ నిక్షేపాలు పడినాయి. కోడూరు దగ్గర కానీ ఇటు ఇంతూరు దగ్గర కానీ గ్యాస్ను ఆయిల్ కూడా వచ్చింది. ఆ ఫ్యాక్టరీలు కానీ ఇక్కడికి వస్తే ఒక 25-30 వేల మందికి ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ రకంగా ఈ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు తీసుకునే 14,000 ఎకరాల్లో పోర్టుకి 5,000 పోగా మిగతా భూమిని అంతా కూడా ఫ్లాటింగ్ వేసి చక్కటి రోడ్లు వేసి అక్కడ డ్రైనేజీ రోడ్లు లైటింగ్ అన్ని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళకి కూడా కొంతమందికి అక్కడ తీసుకెళ్ళి, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే ఆ ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది, ఒక టౌన్షిప్ వస్తుంది. ఇవాళ బందర్లో చూసుకున్నట్టయితే ఎటువంటి అభివృద్ధి లేదు. సుల్తానగరం దాటి ఒక ఇల్లు అటు వెళ్ళే పరిస్థితి లేదు. ఇటు పెడన్ రోడ్లో కూడా ఒక ఇల్లు కూడా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇదంతా డెవలప్ కావాలి. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి అటు రైల్ ట్రాక్ అవతల మంగినపూడి రోడ్డుకి అవతల ఫ్లాట్లు వేసుకుంటున్నారు. మరి వాళ్ళైతే ఫ్లాట్లు వేసుకోవచ్చు, కానీ ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చి మీకు ఫ్లాట్లు వేసి మేము డెవలప్ చేసి ఇస్తామంటే మరి వాళ్ళ ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు అంత బాధ కలుగుతుంది? మేము ఒకటే చెప్తా ఉన్నాం, రైతులు ఎవరికి బాధ కలిగించే సమస్య లేదు. మీ అందరి సహకారంతో అక్కడ రోడ్లన్నీ కూడా డెవలప్ చేసి పోర్టు నిర్మాణం చేసి చూపించాలనే పవిత్ర లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం. మీరు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు న్యాయం జరిగేలాగా మేము చేయడం జరుగుతుంది. మరి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పట్టాలకు సంబంధించి 69 పట్టాలకు కూడా న్యాయం చేయడం జరుగుతుంది. అలాగే వెనకిచ్చినటువంటి 84 పట్టాలకు కూడా వాటికి కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ప్రతి వారికి కూడా ఇక్కడ రైతు కూలీలుగా ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పెన్షన్లు ఇచ్చేదానికోసం కూడా కృషి చేయడం జరుగుతుంది. కొంత సమయం మీరు ఎవరు కూడా ఆధారపడద్దు, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నమ్మద్దు, మా మీద విశ్వాసం ఉంచండి. ఎంపీ గారు నేను మీకు న్యాయం జరిగేలాగా మటుకు ఎట్టి పరిస్థితులు మేము కృషి చేస్తాం, లేకపోతే మా మొహాలు కూడా మీకు చూపించే పరిస్థితి ఉండదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ రకంగా మీరు అందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జగన్.